పరిపాలనలో వారు అప్రచండీలు, ప్రజాసేవలో ఆదర్శమూర్తులు. మెతుకు సీమగా పేరుగాంచిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు నారీమణుల కోటగా మారింది. అటెండర్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు, వార్డు మెంబర్ నుంచి కార్పొరేషన్ చైర్మన్ వరకు కీలక బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లాలకు 3 మహిళలే కలెక్టర్లుగా ఉంటూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, రంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తమదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. కేవలం సివిల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, శాంతి భద్రతల పరిరక్షణలోనూ మహిళా అధికారిని తన ముద్ర వేస్తున్నారు. సిద్దిపేట సిపిగా రష్మి పెరుమాళ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గంజాయి, డ్రగ్స్ వంటి సామాజిక మహమ్మారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక రాజకీయ రంగంలోనూ మహిళలు పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. టీజీఐఐసీ చైర్మన్గా నిర్మల జగ్గారెడ్డి జిల్లాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుండగా, ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలకు మహిళలే చైర్పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. పల్లెల్లో సైతం వందలాది మంది మహిళా సర్పంచులు గ్రామాలను ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా ప్రతి శాఖల్లోనూ మహిళా అధికారులే బాసులుగా ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉన్నారు.